మన కోడళ్ళ ఫంక్షను అని చెప్పి నోరు మూసుకుని ఊరుకున్నాను. అయినా అంతలా నేను నచ్చ చెప్తున్నా, మీనా దొంగతనం చేయలేదు అని చెప్తున్నా వినిపించుకోకుండా ఇంకా రెచ్చిపోయేటట్టు మాట్లాడితే నాకు అనిపిస్తుంది కావాలని సురేంద్ర గొడవ పెట్టుకుని తన కూతుర్ని ఇల్లరికం మన కొడుకుని తన కూతుర్ని తన ఇంట్లోనే పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశాడనిపిస్తుంది అని చెప్పి సత్యం అనేసరికి అది నిజమే మామయ్య అంటూ ఇంకా రోహిణి చెప్తుంది. చెప్పేసరికి ఇంకా ఆపండి అని చెప్పి నువ్వు మీనా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీ వల్ల నా కొడుకు కోడలు రావడం మానేశారు. ఈ దరిద్రుణ్ణి తీసుకురావద్దు అని చెప్తున్నా నా మాట వినిపించుకోకుండానే నా అందరూ కలిసి నా నోరు నొక్కేసి మరీ తీసుకొచ్చారు. వాడు గొడవ చేయకుండా ఉంటాడా? అలవాటు పడ్డవాడు అలవాటు పడ్డ చెయ్యి లేపకుండా చెయ్యకుండా ఉంటుందా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు పైనుంచి లగేజీ తీసుకుని రా నాన్న వెళ్దాము అని చెప్పనేసరికి ఏంటి మీ నాన్నని ఎక్కడ తీసుకెళ్తున్నారు అనగానే ఇక్కడ మా నాన్న ఉంటే జాగ్రత్తగా చూసుకుంటామని నాకు గ్యారంటీ లేదు, అందుకే నేను మా నాన్నని తీసుకునే వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి అవును ప్రభా నేను వెళ్ళిపోతాను వీళ్ళతోటే అని చెప్పాను. కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అంటే నాకన్నా కూడా వాడే ఎక్కువ మీకు అని చెప్పాను. కానీ అవును అక్కడ జరిగిందంతా చూశాక నాకంటే నీకన్నా వాడే ఎక్కువ నాకు. వాడు ఏం చేశాడో నాకు తెలుసు. వాడు చాలా కోపాన్ని అంచుకున్నాడు. అయినా రెచ్చగొట్టి మాట్లాడితే వాడిదే తప్పంటావేంటి? నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పైగా చూశాను సాక్ష్యం అని చెప్తుంటే బొర్రుపుతావేంటి అని చెప్పి మాట్లాడేసరికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదులే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని చెప్పాను. కానీ లోపలికి వెళ్ళిపోతారు. బాలు మీనా ఇద్దరు గదిలో కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామండి, శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది, రవి కూడా అక్కడే ఉన్నాడు. రవికి మనందరితో కలిసి ఉండాలనే కదా అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకున్న ఇంటికి తీసుకొచ్చారు అనగాని ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పనేసరికి నేను వెళ్ళి శృతితో జరిగిన విషయమంతా చెప్తానండి అని చెప్పనేసరికి వెళ్తే మాత్రం శృతి వింటుందా ఏంటి అని చెప్పాను. కానీ నేను చెప్తే ఖచ్చితంగా వింటుందండి, మీరు ఒకసారి రవితో మాట్లాడండి, రవికి కూడా జరిగిందంతా చెప్పండి అని చెప్పాను. కానీ సర్లే అని చెప్పి బాలు రవిని కలవడానికి వెళ్తాడు. మీనా శృతిని కలవడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి నువ్వెంత చెప్పినా నేను వినను మీనా అని చెప్పనేసరికి చూడు శృతి నేను జరిగినట్టు చెప్తాను, అందులో నా తప్పెంతుందో మీ నాన్న తప్పెంతుందో చెప్పు. నా భర్త మీ నాన్నను కొట్టడం తప్పే ఒప్పుకుంటాను, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయిందనేది నీకు తెలియాలి కదా అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఏంటి మీనా నిన్ను మా నాన్న దొంగ అన్నారా? నువ్వు చెప్పినా కానీ వినిపించుకోలేదా? నేను కాదు మామయ్య గారు ఎంతో తగ్గి చెప్పారు. ఆయన కూడా అసలు వచ్చినప్పటి నుంచి గొడవ జరగకూడదని చాలా కంట్రోల్గానే ఉన్నారు. మరి మీ నాన్నగారు ఇంకా రెచ్చిపోయి మాట్లాడేసరికి ఏం మనసులో పెట్టుకున్నారో తెలీదు, కావాలనే గొడవ పెట్టారు శృతి అని చెప్పనేసరికి సరే మీనా నేను ఆలోచిస్తాను, రవితో కూడా మాట్లాడి ఆలోచిస్తాను అని చెప్పి శృతి కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి మొత్తానికైతే మన ప్లాన్ వర్కౌట్ అయిందండి అని చెప్పాను. కానీ మన ప్లాన్ కాదు నా ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్విద్దరు మనుషులు పెట్టి బాలుని రెచ్చగొట్టడానికి ప్రయత్నించావు, అది ఎలాగా వర్కౌట్ కాలేదు. నేను మీనాని దొరికిన అవకాశాన్ని మీనా దొంగతనం చేసే మనిషి కాదని నాకు తెలుసు, తెలిసినా కావాలని దొంగ అంటూ 1కి 10 సార్లు అనేసరికి బాలు కోపాన్ని తట్టుకోలేక నా మీద చేసుకున్నాడు. అక్కడ ముందు నుంచి శృతి ఉండుంటే నిజంగా తప్పు మందే అనేది, కానీ శృతి లేకపోవడమే మంచిదయింది అని చెప్పి మాట్లాడుకునేసరికి ఆ మాటలు కాస్త శృతి విని చాలా తప్పు చేశారు డాడీ, ఇదంతా మీ ప్లాన్ ప్రకారమే చేశారన్నమాట, కావాలనే నన్ను రవిని ఇక్కడ ఉంచేయడం కోసం మీరు ఎంత ప్లాన్ చేసి మీనాని దొంగని అందరి ముందు అవమానిస్తారని చెప్పాను. కానీ అది కాదమ్మ శృతి అని చెప్పనేసరికి ఇంకా చాలు మమ్మీ, నువ్వు బాలుని రెచ్చగొట్టడం కోసం 2 మనుషులను పెట్టావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మమ్మీ? నేను ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చి ఉంటానని ఎలా అనుకున్నావు? గొడవ జరిగాక కూడా నేను వెళ్ళిపోదామనుకున్నాను, కానీ నువ్వు మీ డాడీ అది ఇది అన్నావని సైలెంట్గా ఊరుకున్నాను. బాలు వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, చాలా సైలెంట్గా ఉన్నాడు,
కానీ సడన్గా కొట్టాడు అంటే కోపంలో నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను అని చెప్పి శృతి అనేసరికి, అది కదమ్మా, అంతా నీ సంతోషమే కదా అనగానే, నా సంతోషమా? ఇక్కడ నేనుంటే సంతోషంగా ఉండను మమ్మీ, నేను ఆ ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు రవి వస్తాడు. ఏమైంది శృతి అని చెప్పాను కానీ, మనం అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళిపోదాం రవి అని చెప్పాను కానీ, ఏమైంది అని చెప్పనేసరికి, ప్లాన్ ప్రకారమే చేశారు రవి. మా డాడీ కావాలని నన్ను ఇక్కడ ఉంచడం కోసం మీనా దొంగ దొంగ అంటూ 1కి 10 సార్లు బాలుకి కోపం వచ్చేటట్టు చేశారు. నేను ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. మీనా కూడా నన్ను కలిసి నాకు జరిగిన విషయం అంతా చెప్పింది అనగానే, మా అన్నయ్య కూడా నన్ను కలిసి విషయం అంతా చెప్పాడు. నీతో మాట్లాడదామని ఆ విషయం గురించి అనుకుంటున్నాను అనగానే, పదరవి మన లగేజీ సర్దుకుని మనం వెళ్ళిపోదాము అని చెప్పి ఇద్దరు కూడా గబగబా బ్యాగులు తీసుకుని బయలుదేరిపోయేసరికి, ఏంటమ్మా నిజంగా వెళ్ళిపోతున్నావా అనగానే, చూడమ్మా, పుట్టింటికి చుట్టంలా వచ్చి వెళ్ళిపోవాలే కానీ శాశ్వతంగా మీ కూతురు మీ కళ్ళ ముందే ఉండాలనుకోవడం చాలా తప్పు. మీ కూతురు మీ కళ్ళ ముందే ఉండాలని మీరు ఎలా అనుకుంటున్నారో, మామయ్య గారు కూడా రవిని వాళ్ళ కళ్ళ ముందే ఉండాలని అనుకుంటారు కదా. అయినా రవి నేను అక్కడుంటేనే సంతోషంగా ఉంటాం, ఇక్కడున్నా నేను హ్యాపీగా ఉండను అని చెప్పి శృతి కాస్త ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ శృతి వచ్చావా అనగానే, వచ్చాను. మీరు నన్ను ఇంటికి వచ్చి జరిగిన విషయం నాకెందుకు చెప్పలేదండి? అయినా అక్కడ అంత గొడవ జరుగుతుంటే నేను రాను అని చెప్పగానే మీరు నాకు జరిగింది ఇదమ్మా, మీనా తప్పు చేయలేదు అని మీరు ఎందుకు మాట్లాడలేదు? మీనా నాకు ఇంటి దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పింది. ఇందులో నా తప్పు లేదు మీనా, అయినా మీ నాన్నగారే కావాలని గొడవ చేశారు అని చెప్పింది. అందుకే నేను బయలుదేరి వచ్చేసాను అని చెప్పనేసరికి, మీనానా అని చెప్పాను కానీ, ఏంటంటే మీనా మీద అంత పెద్ద నింద పడినా మీరు సైలెంట్గానే ఊరుకున్నారంట. మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదే? మీ కోడల మీద నింద పడితే మీరు సైలెంట్గా ఊరుకుంటారా? మీనా దొంగతనం చేసే మనిషా? నా కోడలు దొంగతనం చేసే మనిషి కాదు. మీరు ఎలా అపార్థం చేసుకున్నారని గట్టిగా మాట్లాడొచ్చు కదా ఆంటీ. మీరు గట్టిగా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటి? అదే తప్పు మీనా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? గొడవ చేసేస్తారు. నాకంతా రవి చెప్పాడు. ఇంతకుముందు మీ పెద్ద కొడుకు దొంగతనం చేసి శివ మీద పెట్టినప్పుడు అప్పుడు మీరు గొడవ చేశారంట కదా. అంటే వాళ్ళు లోకువా, మా అమ్మ వాళ్ళకి డబ్బుంది కాబట్టి వాళ్ళు ఊరుకోరు కాబట్టి మీరు అలా చేశారా అంటూ ప్రభావతిని తిట్టడం మొదలుపెట్టేసరికి ఇంకా ప్రభావతి సైలెంట్గా ఊరుకుంటుంది. శృతి, ఇంటికి వచ్చేసావు కదా, నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, కాఫీ తీసుకురానా అనగానే, తీసుకురా మీనా, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది అని చెప్పనేసరికి మీనా చాలా సంతోషంగా కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చేసరికి మీనాని హత్తుకుంటుంది. చాలా థ్యాంక్స్ మీనా, నాకు ఇంటికి వెళ్ళిన తర్వాతే తెలిసింది నువ్వు చెప్పావు. నేను ఆలోచిద్దాము రవితో మాట్లాడదాం అనుకునే లోపే ఇంటికి వెళ్ళాక మా డాడీ నిన్ను కావాలనే అవమానించారని తెలిసింది. బాలుని రెచ్చగొట్టడం కోసం నిన్ను 1కి 10 సార్లు దొంగ అని పిలిచారని తెలిసింది. మా డాడీ తరపున సారీ మీనా, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా మీద ప్రేమ కొలిది నన్ను పుట్టింట్లో ఉంచడం కోసమే వాళ్ళు అలా చేశారు అని చెప్పనేసరికి, అర్థం చేసుకున్నాను శృతి, నేను అలా ఎప్పుడూ అపార్థం చేసుకోను. కానీ నువ్వు కూడా ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మామయ్య గారు కూడా హ్యాపీగా ఉంటారన్న ఒకే ఒక్క కారణం చేతే నీ దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు శృతి అని చెప్పి ఇంకా మీనా శృతి చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. మొత్తానికైతే నా గొప్పింటి కోడలు వచ్చేసింది అని చెప్పాను కానీ, ఎవరినైతే ఇంట్లోంచి పొమ్మని చెప్పావో వాళ్ళ ద్వారానే వచ్చింది మీనా. అది నువ్వు అర్థం శృతి, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు మీనాని తప్పు పట్టడం, మీనా బాలులని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం, ఇదే పని. నీకు ఇంకా వేరే పనే ఉంది అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి, చాలండి ఎప్పుడు నన్నే అంటారు అనగానే, నిన్నే అంటాను ప్రభా, నీ కోడలు ఎలాంటిదో నీకు తెలీదా? నీ కోడలు దొంగతనం చేసే మనిషో కాదో నీకు తెలీదా? ఏమీ నీకు
తెలియకుండానే అన్నీ చేస్తున్నావు అని చెప్పి ప్రభావతిని కాస్త తిడతాడు సత్యం. అటు శృతి తిట్టి మీరు తిడతారా అనగానే, శృతి తిట్టడంలో తప్పులేదు, మీ కోడల గురించి మీరు మాట్లాడకపోవడమే తప్పు అంటూ శృతి మాట్లాడింది అని చెప్పి సత్యం అయితే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.